ఫస్ట్ టైం వెట్ గ్రైండర్ యూస్ చేసే ముందు డైరెక్ట్ గా బ్యాటర్ అయితే వేసుకోకూడదండి. ఎందుకంటే అది నీట్ గా వాష్ చేసినా సరే ఆ స్టోన్స్ మీద ఉన్న డస్ట్ అదంతా కూడా బ్యాటర్ లోకి వచ్చేస్తుంది. అందుకని ముందు మనం ఏం చేయాలంటే ఓన్లీ రైస్ ఒకటి నానబెట్టుకోవాలండి. ఒక 4 to 5 hours రైస్ ఒకటి నానబెట్టేసుకొని గ్రైండర్ స్టార్ట్ చేసే ముందు కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. గ్రైండర్ వాడిన ప్రతిసారి కూడా మోటార్ ఆన్ చేసే ముందే కొద్దిగా వాటర్ అయితే వేసి తర్వాత ఆన్ చేసి తర్వాత కొద్దిగా రైస్ అయితే వేసుకోవాలి. ప్రతిసారి ఇలాగే చేయాలండి. ఇలా చేస్తే లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది గ్రైండర్కి. ఆ రైస్ని ఒక 2 ట్రిప్పులుగా గ్రైండర్లో వేసి అది బాగా మెత్తగా మెదిపిన తర్వాత దాన్ని నీట్గా వాష్ చేసేసిన తర్వాత మాత్రమే మనము ఇంట్లోకి యూస్ చేసుకునే బ్యాటర్ అనేది అందులో గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే ఒక 4 to 5 hours ఇక్కడ రైస్ అయితే నానబెట్టి ఉంచేసానండి. ఈ రైస్ని నేను ఒక 2 ట్రిప్పులుగా ఈ గ్రైండర్లో అయితే వేస్తున్నాను. ఫస్ట్ సగం అయితే వేసానండి. ఇది 10 to 15 minutes వరకు బాగా రన్ చేయాలండి.